మంచిది. ఈ సంవత్సరం యొక్క వాగ్దానం యొక్క అంశంలోనికి మనం వెళదాము. యేసు ప్రభువారు ఈ లోకములో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెలకమునుపు బెతనియ ప్రాంతానికి తన శిష్యులను తీసుకొని వెళ్ళి లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణుడైనాడు. శిష్యులు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ప్రపంచమంతటి కూడా వారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కనుక ఈ సంవత్సరము మన యొక్క వాక్య ధ్యానాలు ఏమిటి అంటే, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. మన ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. అలా ఆశీర్వదింపబడడానికి యాకోబుని గురించి మనం చూస్తూ, అతడు దేవుని సన్నిధిలోన రాత్రంతా కన్నీరు కార్చి దేవుణ్ణి బతిమలాడి పెనుగులాడి పోరాడి పట్టుదలతో ప్రార్థన చేసినందువలన నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. కనుక ఈరోజు ఒక వ్యక్తి పేరును ఇశ్రాయేలు దేశముగా మనం పిలుస్తూ ఉన్నాం. అంటే యాకోబు కుటుంబము, అలాగే యాకోబు అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. తను ఆశీర్వదింపబడింది మరి బాగానే ఉంది, కానీ తన కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలని ఆశించి బేతెలు స్థలానికి అనగా మందిరానికి బయలుదేరే మూమెంట్లో తన కుటుంబ సభ్యులను నిలబెట్టి, మనము మందిరానికి వెళ్తున్నాము కనుక 3 విషయాలు ఇక్కడ జరగాలి. 1, మీలో ఉన్న అన్ని దేవతలను పారేసేయండి. 2వది, మిమ్మును మీరు సూచిపరచుకోండి. 2వది, మీ వస్త్రాలు మార్చుకోండి. 3వది, మిమ్మును మీరు సూచిపరచుకోనండి, పరిశుద్ధపరచుకోనండి అని యాకోబు తన కుటుంబ సభ్యులను ఆదికాండం 35వ అధ్యాయములో మొదటి 3 వచనాల్లో రాయబడింది. అన్ని దేవతలను అనే మాటను మనం ధ్యానించాం, వస్త్రాలు అనే మాటను కూడా ధ్యానించాం. మిమ్మును మీరు సూచిపరచుకోనండి అనే మాటను దాదాపుగా 4-5 వారాలుగా మనము ధ్యానిస్తున్నాం. అందులోన ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి శుద్ధుడు కావడానికి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. నంబర్ 1, ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా అతడు శుద్ధీకరించబడుతున్నాడని లేఖనాన్ని మనం చూసాం. 2వది, ఒక వ్యక్తి శుద్ధుడు కావడానికి యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో కార్చిన రక్తము చేత శుద్ధీకరించబడతాడు. 3వది, పరిశుద్ధాత్మ ద్వారా అతడు పరిశుద్ధపరచబడతాడు, నూతనమైన వ్యక్తిగా మార్చబడతాడు అని ఆ 3 విషయాలు అట్లా టచ్ చేసి ఇప్పుడు వాక్యము అనే దానిని 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. వాక్యం ఏం చేస్తూ ఉంది? వాక్యము మానవ జీవితాలను మారుస్తూ ఉంది. వాక్యము ఉదక స్నానము చేత అనే మాటను మనం చూస్తాం. ఆ వాక్యాన్ని గురించి 2-3 వారాలు ధ్యానిస్తూ ఈరోజు వాక్యం ఏం చేస్తుందో మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొద్ది నిమిషాలు రండి. దావీదు కీర్తన భాగంలో 107వ కీర్తన భాగం 21 వాక్య భాగాన్ని మనం చదువుదాం. 107వ కీర్తన భాగంలో 107వ కీర్తన భాగం 20వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరం చెబుదాం, గట్టిగా చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. రైట్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. ప్రియులారా వినండి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పాట మానవ జీవితాలను మారుస్తుంది అనే విషయాలు కూడా ముందుగానే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. ఉదాహరణకి ఇప్పుడు నా ముందుగా వచ్చినటువంటి మహేష్ అన్న గారు వాస్తవంగా తను చాలా భయంకరమైన విగ్రహారాధికుడు, లోకంలో కలిసి తిరుగుతున్న వ్యక్తి, అనేకమైన వేషాలు వేసినటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ఎలా పట్టుబడ్డాడు అంటే కేవలం దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము తన జీవితాన్ని పట్టుకొని అతన్ని బాగు చేసింది.
పాపపు జీవితం నుండి విడుదల పొంది ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకొని ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవిస్తూ ఆ పరిశుద్ధ మార్గములో నడుస్తూ ఆ మార్గాన్ని అనేకులకు, అధికారులకు ఎవరికి భయపడకుండా ధైర్యముగా వారు పెద్దవారైన అధికారులైనా వెళ్ళి పత్రిక ఇచ్చి, అయ్యా యేసును నమ్ముకో, పరిశుద్ధ మార్గం అని ఈరోజు తాను చెప్పగలుగుతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అతన్ని దర్శించింది. దేవుని యొక్క వాక్యము ఆయన జీవితాన్ని పట్టుకుంది. దేవుని యొక్క వాక్యము ఆ పాపపు జీవితం నుండి విడిపించి ఒక పరిశుద్ధుడిగా జీవించటానికి, పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించటానికి, అనుసరించటానికి, ఆయన గురించి చెప్పడానికి దేవుని యొక్క వాక్యం అతన్ని బాగు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి శుద్ధుడు కావడానికి కారణము దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా వినగలిగితే ఖచ్చితంగా వాక్యం అతన్ని పట్టుకుంటుంది. అందుకు కారణం ఏంటంటే, అటుపోయిన వారంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయపు యొక్క తలంపులను శోధించేది దేవుని యొక్క వాక్యమని నేను మీకు అటుపోయిన వారంలో మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఈ వాక్యము మానవ జీవితంలో దాగి ఉన్నటువంటి పాపపు లక్షణాలన్నిటిని కూడా కొట్టుపడేసి ఒక మంచి వ్యక్తిగా, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా చెప్తారు అందరూ. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము లేకుంటే దేవుని యొక్క వాక్కు మానవ జీవితాన్ని ఏం చేస్తుంటే బాగు చేస్తూ ఉంది. రండి కిందికి పోదాం, ఒక మంచి మాట చూద్దాం. యాకోబు పత్రికలోన 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే యాకోబు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన 1వ పత్రికలో చూడండి ఎంత చక్కగా చెప్తున్నా. అందుచేత మీరు వినుమాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, జాగ్రత్త వినండి మాట, వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండుడి. జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు అంటే విడిచిపెట్టకుండగా, అమ్మ వింటున్నారే మాట, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఏదైతే విన్నావో దాన్ని విడిచిపెట్టకుండగా నువ్వు పట్టుకున్నట్లయితే ఆ వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావు. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని తన జీవితానికి తీసుకున్నట్లయితే ఆ వాక్యం ఏం చెబుతుందో అది చేస్తావు. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తాను వినండి. దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని తన జీవితానికి తీసుకొని తన హృదయంలో ఉంచుకున్నట్లయితే, వినండి మాట చెబుతాను, ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావు. ఎందుకు అని అంటారా? దాన్ని నువ్వు స్వీకరించావు కాబట్టి, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించావు కాబట్టి, ఆ వాక్యాన్ని నీ జీవితానికి తీసుకున్నావు కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావు, ఆ వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావు. వాక్యము దాటి గడ్డకి వెళ్ళలేవు. కారణం ఏమిటి అని అంటారా? నువ్వు ఆ వాక్యాన్ని స్వీకరించావు కాబట్టి, అది నీ జీవితంలో ఉంది కాబట్టి, వాక్యము ఏదైతే చెబుతుందో దానిని నువ్వు చేస్తావు. హల్లెలూయా. చాలామంది వాక్యాన్ని వింటారు, కానీ నా బాధ ఒకటి, అదేమిటంటే వాక్యము వింటారు, వినరని కాదు, కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించటానికి వారు సిద్ధపడరు. కారణం ఏమిటి అని అంటే, వింటున్నారు కానీ దాన్ని వారి జీవితాలకి స్పష్టంగా, పూర్ణంగా తమ జీవితాలకు తీసుకోవట్లేదు. అది బాధాకరమైన విషయం. వాక్యము వింటారు, చాలా జాగ్రత్తగా వింటారు, శ్రద్ధగా వింటారు, కానీ దానిని తన జీవితానికి తీసుకొని ఈ వాక్యం ఇలా చెబుతుంది కదా, దీనిని ఎందుకు నేను పాటించకూడదు, ఇలా ఎందుకు ప్రవర్తించకూడదు, ఇలా ఎందుకు నడవకూడదు అనే ఆలోచన తన మనసుకు రాదండి. ఇది నా జీవితంలో బాధాకరమైన విషయం. ప్రతి క్రైస్తవ సమాజంలో మీటింగ్లో నేను చెప్పేది కూడా ఇదే. వాక్యము వింటారు కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు కొందరే. అందుకే యాకోబు చక్కగా చెప్తున్నారు, అలా మీరు విని ఊక విడిచిపెట్టినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. వాక్యాన్ని విని దాన్ని విడిచిపెడుతున్నారంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. వాక్యాన్ని విని స్వీకరించగలిగితే వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావు. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? ప్రతి దినము నిన్ను కడుగుతుందండి.
ప్రతిదినం ఆ వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. ప్రతిదినం ఆ వాక్యం నిన్ను మలుస్తుంది. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలబడటానికి వాక్యము నువ్వు చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా, స్వీకరిస్తూ ఉండగా నిన్ను సరిచేస్తుంది, దిద్దుతుంది, చెక్కుతుంది దాన్ని, నీ జీవితాన్ని. అందుకే ఒక వ్యక్తి చక్కని పాట రాశాడు. ఏమని రాశాడు తెలుసు? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నేను కూడా ఒకసారి ఇలా పాట రాసుకుంటూ, ఆ పాట స్లిప్లో ఉందనుకుంటున్నా. ఏది ఆ పాట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్లిప్లో 2వ పాట అనుకుంటా, చూడమని. నూతనము చేయుము దేవా అనే పాటలో ఉన్న 2వ చరణంలో ఇలా పెట్టాను. ఏటది 2వ చరణం? శోధన వేళలో జయము నిమ్ము, బలహీనతలో బలము దయచేయు, శేష జీవితము నీతో నడుచుట నన్ను సరిచేయుము, శేష జీవితము నీతో నడుచుట నన్ను సరిచేయుము, నూతనము చేయుము దేవా నాయడ నీ కార్యము, శేష జీవితము నీతో నడవడానికి నన్ను సరిచేయి, నన్ను దిద్దు, నన్ను సరిచేయి, శేష జీవితం, మిగిలిన శేష జీవితం ఎంతకాలం ఈ లోకంలో నన్ను బ్రతికిస్తావు అంతకాలము నన్ను దిద్దు, నన్ను సరిచేయి. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించగలిగితే ఆ వాక్యము నిన్ను సరిచేస్తుంది. తప్పుడు త్రోవకు వెళ్ళకుండగా, పాపానికి వెళ్ళకుండగా, పాపమును అంటకుండగా, ఏమంటే అర్థమవుతుందా? ఇహలోక మాలినము నీ జీవితానికి అంటుకోకుండగా, చేదైన వేరు నీ జీవితంలో మలవకుండగా, మనసాక్షికి కల్మసము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయాలతో నువ్వు దేవుని మహిమపరుస్తావు. హల్లెలూయా చెబుదామా అందరం? హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా ప్రవర్తించగలిగితే నువ్వేనాటికి తప్పిపోవు. రండి కిందికి పద, మరొక మంచి మాట చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 41వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఈ అపోస్తులు ఏం చేశారో చూద్దాం. నేను చెప్పిన ఈ మాటకు మీకు అర్థం కావడానికి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చదవమ్మా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, చాలు ఏమంటున్నాడు తెలిసింది అమ్మా, వినాలి, ఇక్కడ వినండి. అతని వాక్యము అంగీకరించారా అమ్మా? అర్థమవుతుందా? వాక్యము చెబుతుండగా ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏం చేశారంట? అంగీకరించి, నేను ఇప్పుడు ముందే చెప్పిన కదా, తన జీవితానికి తీసుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారంగా ప్రవర్తించటానికి వారు తీర్మానం చేసుకున్నారు. ఎవరు వీళ్ళు అంటే ఆది అపోస్తులు సువార్త ప్రకటిస్తుండగా వాక్యాన్ని విన్నటువంటి వారు. వాక్యాన్ని విన్నారు. విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారంట? కంటిన్యూ చేయండి ఆ మాట. వాక్యం విన్నవారు 41వ వచనము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. చూసారా? దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది ఎన్నో ప్రసంగాలు వింటారు, ఎన్నో వాక్యాలు వింటారు, కానీ బాప్తిసము మాత్రం తీసుకోరు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఆమెకు భయంకరమైన బలహీనత ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. చక్కగా మందిరానికి వస్తుంది, వారం తెల్ల బట్టలే కట్టుకుని వస్తుంది, కలర్ బట్టలు కట్టుకుని రాదు. సరే, ఒకరోజు నేను ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నాను, అందరు ఇంకెవరైతే బాప్తిసం పొందలేదో వారందరూ బాప్తిసం పొందడానికి సిద్ధపడండి అంటే ఆ రోజు నుండి మందిరానికి రాకుండా అయిపోయింది. చూసారా అండి? వాక్యమని ఆమె అంగీకరించలేదు, వాక్యాన్ని స్వీకరించలేదు.
చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని అంగీకరించడు. ఇక్కడ విషయం ఏమిటి అనంటే వాక్యం అంగీకరించకపోవడమే ప్రమాదం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని దర్శించి నిన్ను బాగు చేయాలని ఆ వాక్యం నీ దగ్గరకు వస్తే, మా వినాలి మాట, నీ దగ్గరకు వస్తే బాగు చేయబడుతున్నటువంటి ఆ వాక్యాన్ని స్వీకరించకుండా నువ్వు గడ్డకు దాటుతున్నావంటే నువ్వు ప్రమాదంలోనికి వెళుతున్నావని అర్థం. వాక్యమును అంగీకరించిన వారు వెంటనే వారు ఏం చేశారంట? బాప్తిసము పొందారు. చాలామంది వాక్యాన్ని వింటుంటారు కానీ బాప్తిసాన్ని మాత్రం పొందుకోలేరు. ఇలాంటి వారు వాక్యాన్ని వింటారే కానీ వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అని అర్థం. రండి కిందికి పోదాం. ఈ అపోస్తల కార్యము 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వాక్యమును వింటే వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక, జాగ్రత్త వినండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనను పరిశోధించి వచ్చారు. వీళ్ళని ఒప్పుకోవచ్చండి. ఏమా వినండి, తలపైకి లేపు. వీళ్ళని ఒప్పుకోవచ్చు. పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆసక్తితో వాక్యాన్ని విని వాక్యాన్ని ఒకసారి అలా చూస్తున్నారంట. వీళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయా లేదా, ఈ గ్రంథములు ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పే మాట బైబిల్ గ్రంథాలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేస్తున్నారంట. వీళ్ళు ఒప్పుకోవచ్చండి వీళ్ళని. మళ్ళీ చూద్దాం మాట చూడండి. వీరి తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులయుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము. అది మీరు రోజు బైబిల్ చదువుతారు కదా, చదవరా? వారు ప్రతిదినము బైబిలు చదువుతున్నారు. ప్రతిదినము వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అలా ఉన్నాయా లేదా అని పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట సందర్భాన్ని బట్టి మీకు చెప్తాను. ఏమండి, కొంతమంది కొత్తగా ఎవరైనా సేవకులు వచ్చినారనుకోనండి, వాళ్ళు ఏది చెప్తే అది అమేజింగ్ వాళ్ళంటే వెళ్ళిపోతుంటారు చాలామంది. ఆయన చెప్పింది వాక్యములో ఉందా లేదా? ఇంతమంది మహేష్ మాట చెప్పాడు ఇక్కడ, కథలు చెప్పి బుర్రకథలు చెప్పి నాలాగా చెప్పి వాళ్ళంటే ఎంట జనాలు చాలా ఉన్నారు. నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, నేను మామూలుగా పరిచయం చేసి ఎవరెట చేసినా నువ్వు ధన్యుడవు, నువ్వు మంచుడు, దేవుని నీ దీవిస్తాడు అని అంటే ఇప్పటికి 1000 జనాభా నా దగ్గర ఉండేది. చాలాసార్లు మీకు చెప్తుంటా విషయాన్ని. నువ్వు ఏం చేసినా దేవుని నిన్ను దీవిస్తాలే, నువ్వు ఏ కార్యం చేసినా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాలే, రా నీ కొరకు ప్రార్థన చేస్తా అని అంటే ఇప్పటికి 1000 జనాభా నా దగ్గర ఉండేది. కానీ దేవుడు అలాంటి వాక్కు నాకు ఇవ్వలేదు, ఆ వాక్యం నాకు ఇవ్వలేదు. వాక్యం ఉన్నటువంటి ప్రకటించటం మాత్రమే నాకు తెలుసు, మిగతా తెలియదు. దేవుడు నాకు ఇచ్చింది కూడా అదే. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, సంఘంలో అయినా సరే, కుటుంబంలో అయినా సరే, వ్యక్తిగతంగా సరే, సూటికి చెప్పడమే నా పని. విశ్వసిస్తావా ధనుడు అవుతావు, విశ్వసించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు కదండి. వారు చక్కగా వాక్యాన్ని విని చక్కగా ధ్యానించి ఏమండి అలాగున్నాయా లేదా అని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటికైనా ఎవరైనా ప్రసంగం చెప్తున్నారు అని అంటే ఒకసారి వాక్యాన్ని చూడండి. అని చెప్పేది ఇందులో ఉందా లేదా? వాక్యం ఆధారం లేకుండా ఏ ప్రసంగికుడు ఏ ప్రసంగం చేసినా అది ఒట్టి మాట నేను గుర్తుపెట్టుకోండి. ఒక ప్రసంగికుడు దేవుని వాక్యం ఆధారం లేకుండా తన సొంతంగా చెబుతున్నాడు అనంటే అది ఒట్టిది అని అర్థం. వాక్యము చూపించి వాక్యం ఆధారం చేసి చెప్పగలిగితే ఆ వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. రండి కిందికి పోదాం. ఇంకో మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. రండి, యేసు ప్రభు వాక్యాన్ని గురించి విన్నటువంటి వారు, అంగీకరించిన వారిని ఏమని చెబుతున్నాడో ఒక్కసారి చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా మిమ్మల్ని, యేసు ప్రభువుకు శిష్యులుగా ఉండాలని మీకు ఆశ ఉందా లేదా? ఏం మాట్లాడట్లే.
మాట్లాడు. యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండాలని ఆశ ఉందా లేదా? పోనీ యేసు ప్రభుకు బిడ్డలుగా ఉండాలని ఆశ ఉందా లేదా? ఉంది కదా, అందరికీ ఉంది కదా. ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్న ప్రభు, ఎవరైతే వాక్యమును విని అంగీకరించి వాక్యమందు నిలిచి ఉంటారో వారు, చెప్పండి, వారు చెప్పాలి, వారు నాకు శిష్యులు, వారు నాకు శిష్యులు అని ప్రభువారు చెబుతున్నారు. వాక్యాన్ని విని అంగీకరించి దాని ప్రకారంగా ప్రవర్తించి మీరు నాకు శిష్యులు. లేక ఇలా చెప్పుకోవచ్చు నా బిడ్డలు, లేకపోతే ఇలా చెప్పుకోవచ్చు నా సొత్తు కదా, నా సొంతం మీరే. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చెబుతున్నాడు ఆయన, మీరు వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మీరు నాకు నిజముగా అల్లటప్ప శిష్యులు కాదు. యేసు ప్రభుకు ఉండేది ప్రాణాలను త్యాగం చేసి సువార్త ప్రకటించిన వారు శిష్యులు. మన ఇండియా దేశంలోన చెన్నై ప్రాంతంలోన యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించి బాకుల చేత పొడవబడి ప్రాణం విడిచిన వాడు తోమా. నా శిష్యులు, ఏమండి, నా శిష్యులు, నిజంగా నా శిష్యులు. వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మీరు నాకు శిష్యులుగా మీరు ఉంటారు. రండి కింది వద్ద ఇంకొక మంచి మాట చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఏమని తెలిసిన, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉంటుంది. చూశారమ్మా, వాక్యాన్ని ఎవరైతే వింటారో, వినండి, వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా జీవిస్తారో వారు శిష్యులుగా బతుకుతారు. వారిలోన ఎవరి ప్రేమ ఉంటుందంటే చెప్పండి, ఇప్పుడు ఎవరి ప్రేమ ఉంటుందని చెప్పండి, దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ అందులో ఉంది. కాబట్టి దేవుడి ప్రేమ ఎలాంటిదంటే, కలువరి సిలువలోన ఆయనను ఉమ్మివేసి హేళన చేసి అవమానపరిచి కొరడా దెబ్బలు కొట్టి సిలువను మోయించి ముళ్ళ కిరీటం పెట్టి భయంకరమైన మేకులతో సిలువ కొడితే కూడా తండ్రి చెప్పండి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఎస్, దేవుని ప్రేమ అంటే అది. ఏమండి, దేవుని ప్రేమ అంటే అది. అందుకే యోహాను దాన్ని కాస్త మర్మంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆయన వాక్యము నిజంగా ఎవడు గైకుంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా, దేవుని ప్రేమ ఉంటుంది అని కాదు కానీ నిజముగా అంటున్నాడు. అక్కడ ఇంకో మాట సాహసించి పరిపూర్ణమాయను. చేశారండి ఎంత చక్కగా. దేవుని ప్రేమ ప్రతి క్రైస్తవంలో పరిపూర్ణమై ఉండాలి. అందుకే నేను రాసిన ఆ పాటలో, ఒక పాటలో ఇలా పెట్టాను, యేసు యేసు నీవే నాకు కావాలి అంటే చరణంలోనేమంటే, నా హృదయంలో నీ ప్రేమ నిండుగా కావాలి, నా మది నిండా నీ శక్తి నాకు కావాలి. నా హృదయం నిండా నీ ప్రేమతో నింపుకోవాలి నేను. తర్వాత నీ శక్తిని నా జీవితంలో, నా మదిలో ఉండాలి. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. కనుక ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని విని గైకుంటారో, దాని ప్రకారంగా ప్రవర్తిస్తారో వారు శిష్యులుగా జీవిస్తారు. అంత మాత్రమే కాకుండా శిష్యులు ఈ లోకంలో ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టినట్టుగా ఎదుటి వ్యక్తులను కూడా అదే ప్రేమతో చూస్తారు. దేవునికి స్తోత్రం. రండి, ఒక మంచి మాట నేను జ్ఞాపకం చేస్తాను. రండి, ఒక మంచి మాట. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయంలోన ప్రభువారు చెప్పిన ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వచనం చదవమా. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారముగా జరిగించు వీరే నా తల్లి నా సహోదరులని వారితో చెప్పాను. ఎంత మంచి మాట అండి. ఏమో వినాలి, తలపెగిలేమమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రభువారు ఎంత చక్కగా చెప్పాడంటే, యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అంత జనాలంతా అక్కడ ఉన్నారు. అప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా నీ తల్లి సహోదరులు బయట ఉన్నారు
నీ కొరకు వెయిట్ చేస్తున్నారు అంటే ప్రభువారు ఇలా చెప్పారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అంటే అంటున్నాడు అక్కడ ఏమని, దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా జరిగించువారే నా తల్లి నా సహోదరులు. దేవుని వాక్యాన్ని వినకపోతే, అంగీకరించకపోతే, గైకొనకపోతే, ప్రవర్తించకపోతే నువ్వు చెప్పండి ఆయన సహోదరులు కాలేము అని. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అంటే వాక్యము ఏంది, వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారే నా తల్లి నా సహోదరులు అని అన్నారండి. వాస్తవంగా ఇక్కడ మరియమ్మ తల్లిని గడ్డకు పెట్టినాడనే, అలా అస్సలు కాదు. తల్లిని గౌరవించాలని వాక్యమే చెబుతుంది. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు మాట వినాలి. తల్లిదండ్రుల యొక్క మాటను వినడు వాడు రాళ్ళతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం లెక్క ప్రకారంగా తల్లిదండ్రులను ఎవడైతే దూషిస్తాడో వాడు శపించబడాలని వాక్యం చెబుతుంది. అలానే అసలే కాదు. విషయం ఏమిటంటే వాక్యాన్ని దృష్టికి తెచ్చుకొని ఆయన ఇలా చెప్తున్నాడు. అంత మాత్రం కాకుండా కీర్తన భాగంలో అంటాడు కదా, ఆయన తన వాక్యమును గొప్ప చేసెను అని ఉంటుంది. వాక్యానికి ఎంత విలువిస్తున్నాడు ఆయన. నేను ముందే చెప్పిన కదా ఫస్ట్ ఈ సబ్జెక్ట్లోన వాక్యం అంటే ఎవరు, దేవుడేనా. వాక్యము దేవుని యొద్ద ఉండిన ఆ వాక్యమే దేవుడై ఉండింది కనుక వాక్యానికి అంత విలువిచ్చాడన. ఎవరైతే వాక్యాన్ని విని గైకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తారో వారే నా తల్లి నా సహోదరులు. రండి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో గలితి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. గలితి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యాలి. ఒకటి వినండి, ఇప్పుడు చివరిగా చెప్తున్న జాగ్రత్త వినండి. వాక్యాన్ని విని, అమ్మ వినండి, తమ్ముడు విను, వాక్యాన్ని విని గైకొని దాన్ని స్వీకరించి దాని ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు శిష్యులుగా మనం పిలబడతాం. ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఆ వాక్యము మన జీవితాలను బాగు చేస్తూ ఉంది. అలాగే ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నావా, అంగీకరించావా, అలా ప్రవర్తిస్తున్నావా? అట్లయితే వాక్యము చెబుతున్నటువంటి దైవ సేవకులకు ఏమి అలంట, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యాల. ఇప్పుడు ఏమియ్యాలమ్మా? ఏమన్నా చెప్పు సార్, ఇది మాత్రం చెప్పొద్దు అంటారు కొంతమంది. యాది మంచి పదార్థం చెప్పండి మంచి పదార్థంలో భాగమియ్యాల. ఒకసారి ఈ డోనపట్నంలో నేను కొండపేట చర్చిలో ఉన్నప్పుడు ఒక రైల్వే ఎంప్లాయస్, అంటే ఇద్దరు కొడుకులు రైల్వే తిరుపతిలో ఉంటారు. వారి తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుంది. చర్చికి వస్తూ నాయన నా చిన్న కొడుకు నువ్వే, నా చిన్న కొడుకు నువ్వే, నా చిన్న కొడుకు నువ్వే అని నన్ను చాలా ముచ్చటకు పిలుచుకునేదేమే. ఇంట్లో ఏది చేసినా ఇంట్లో తెచ్చిచ్చేది మాకు. ఏ ఇంట్లో చేసినా ఖచ్చితంగా తెచ్చేసి నా చిన్న కొడుకు నువ్వే అంటూ ఆమె కూడా, నేను అంటే కొడుకులు అక్కడ ఉంటారు కాబట్టి మరి ఆమె కొన్ని అన్ని నేనే చూసేవాను అనమాట. నా చిన్న కొడుకు నువ్వే, నా చిన్న కొడుకు నువ్వే అనుకుంటుంది. నిజంగా కొడుకులలో నన్ను చిన్న కొడుకులు చేసుకుందిలే అని నేను అనుకున్నాయి. కొంతమంది పెద్ద కొడుకులు చేసుకున్నారు నన్ను, కొంతమంది నడుపు కొడుకులు చేసుకున్నారు, కొంతమంది చిన్న కొడుకులు చేసుకున్నారు. ఎంతమంది కొడుకునైతే ఎంత బాగుందో. సరే, కన్న తల్లి ఎక్కడుందో ఏం కథో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు కొడుకులే చేసుకుంటున్నారు నన్ను. మరి సరే, నేను కూడా అచ్చారి ముచ్చట పడి నన్ను చిన్న కొడుకు అంటుంది. చిన్న కొడుకు నేను కూడా తిరుపతికి పోయినప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు అన్నలు చాలా మీటింగ్స్ పెట్టి నన్ను వాక్యం చెప్పించి అని వాళ్ళు కూడా చాలా బాగా ఉండారు. అయితే వాళ్ళ కొడుకులు వాళ్ళ అమ్మని అక్కడ తీసుకొని వెళ్ళడానికి ముందుగా ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ కట్టిపెట్టింది. సరుకులన్నీ కట్టిపెట్టి పెద్ద కొడుకు కొన్ని, తన చిన్న కొడుకు రెండో కొడుక్కి, ఇంకా నన్ను చిన్న కొడుకు కదా, రెండో కొడుకు అనగా కొడుకులకన్నీ బాగా కట్టిపెట్టి ఇంకా నన్ను చెప్పింది, నాయన లోపల రా అని చెప్పింది. ఏమమ్మా చెప్పు అంటే, ఏదో ఈ మంచాన్ని బాగా చేయించుకోను నీకేది అంటాడు. అంటే మంచి వల్ల సొంత కొడుకులకి కట్టిపెట్టి చెడిపోయిన మంచమా నాకు ఇచ్చేది? ఏమండి, పట్ట మంచం ఉంది నాయన, ఇది కోళ్ళు పోయినాయి, చేపించుకొని ఇంట్లో పెట్టుకుంటే నీకు నిన్న వందనాలు తల్లి, ఇది కూడా పెద్ద కొడుకు అని చెప్పిన. నాకేమందుకు నేను చెప్పేది ఏంటంటే, కొడుకు అన్న తర్వాత కొడుకు కూడా మంచిది భాగం ఇవ్వాలి కదా. నాకు ఒక మంచి మంచం ఇచ్చింటే నేనెంత సంతోషపడుతుంటే నువ్వు కొడుకు అన్న దానికన్నా. ఏమండి, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలు ఇవ్వండి. ఎప్పుడైనా మంచం కోళ్ళు ఇరిగిపోయినటివి, టీవీలు చెడిపోయినటివి,
రేడియోలు చెడిపోయినవి అట్లాంటివి వద్దండి. ఒకసారి బ్రదర్ యేసన్న గారు సేవ చేయాలని చెప్పి మొట్టమొదటిగా సైకిల్ అప్పుడు బాడికి ఇస్తుంది కదా, సైకిళ్ళు బాడికి ఇస్తుంది కదా, బాడికి ఇస్తూ ఉంటే ఒక సైకిల్ తీసుకొని బాడికి వెదామని సైకిల్ షాప్ కాడికి పోతే ఒక సైకిల్ లాస్ట్కు పెట్టినాడంట. లాస్ట్కి పెట్టింటే పోయి దాన్నే పట్టుకున్నాడంట యేసన్న గారు. పట్టుకొని, అయ్యా ఈ సైకిల్ నాకు బాడికి నేను సువార్త పోతానంటే, సార్ దీనిలో యాదన్న తీసుకోగానే దాన్ని మాత్రం తీసుకోవద్దు అన్నాడంట ఆయన. ఏంటికి అని అంటే, అంతే సార్ వద్దు, అది వద్దురా, అది కదా దీనిలో ఉన్నాయి యాదన్న తీసుకో. లే ఈ సైకిల్ నాకే అనబట్టాడంట యేసన్న. వద్దు సార్ నా మాట వినండి, ఈ దీనిలో నా యాదన్న తీసుకుని మంచిది, అది వద్దులేదు సార్ గడ్డకు పెట్టినదాన్ని అంటాడంట. లాస్ట్కి ఏమంటే ఆ సైకిల్ తీసుకుని పోయడం వల్ల తిరిగి ఇంటికి రాడంట. అర్థం కాలే? ఆ సైకిల్ తీసుకొని పోయినోడల్లంతా కింద పడడం, దెబ్బలు తగ్గడం, హాస్పిటల్కి ఎత్తడమేనంట అని క్లియర్గా చెప్పినాడంట బ్రదర్ యేసన్న గారికి. చెప్తే అప్పుడు బ్రదర్ యేసన్నాడంట, ఇదే నాకు ఒకవేళ పడితే పైకి బాతను, ఉంటే నీ దగ్గరికి వస్తలే అన్నాడు. నీ ఇష్టం సార్, ఆ సైకిల్తో నువ్వు చక్కగా ఆరోగ్యంగా తిరిగి వస్తే ఆ సైకిల్ నీకే ఇస్తానన్నాడంట ఆయన. చిత్రం చూడండి. పొద్దున పోయి బ్రదర్ యేసన్న గారు సాయంత్రం వరకు తొక్కి సువార్త చేసి చక్కగా వచ్చినాడంట. సైకిల్ ఆశ్చర్యపేట చూస్తున్నాడంట. ఆయనకెళ్ళి సారంగా నీదే సైకిల్ తీసిపోయినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇంతగా చెప్తే కదా నా యేసన్న గారి గురించి, ఆ చెడిపోయిన మంచిగా నువ్వు తీసుకున్నట్టే ఏమీ అని. అమ్మా మీరేం సన్నోళ్ళు కాదుగా, ఆ చెడిపోయిన మంచిగా నువ్వు తీసుకుంటే ఏమైనా రిపేర్ చేయించుకోదాడ. రిపేర్ చేయించుకునే డబ్బులు కావాలి కదా నా కాడ. దాన్ని రిపేర్ చేయించాలంటే 2-3 కావాలి. అది చిన్న మంచమా, ఏదో నవారు పట్ట కట్టుకుని 250, 700 కట్టి 2,000 రూపాయలు పట్ట మంచం అది కాక దానికి డబ్బులు పెట్టాలంటే 2-3 కావాలి. అప్పట్లో నా కాడ 95వ సంవత్సరం, 95-96 అనుకోండి. అప్పుడు తినడానికినే సరిగిలే మాకు ఆ సమయంలో. దాన్ని రిపేర్ చేసుకుందాం. ఇంకా నేను అదిగిన నా దగ్గరికి వచ్చింటే చిన్న పెట్టి ఫొయ్యిలు పెట్టుకుంటుండే అన్ని. ఇంకా అంతే. చూసారా అండి? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఉపదేశించు వానికి ఏదైనా సరే మంచిది ఇవ్వండి. మన చర్చ సభ్యులు మాత్రం ఏది ఇచ్చినా మంచి వస్తువే, ఏది పెట్టినా మంచి భోజనమే. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారు ఈ సంఘానికి చెప్తున్నాడు, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యాన్ని అందిస్తున్న దైవజనులకు భాగం ఇవ్వాలి. ఇప్పుడు మీరందరూ నాకు భాగం ఇవ్వాలి. మరి మీ దాంట్లో మీకు 2 ఇళ్ళు నేను 1 ఇల్లు నాకు ఇవ్వాల్సిందే. మీకు 5 ఎకరాల పొలం ఉంది అనుకో, 1 ఎకరా నాకు ఇవ్వాల్సిందే. మీకు 4 చైన్లు ఉన్నాయనుకో, 1 చైన్ నాకు ఇవ్వాల్సిందే. 2 బైకులు ఉన్నాయనుకో, 1 బైక్ నాకు ఇవ్వాల్సిందే. మీరు ఇంకా 2 ఫ్లాట్లు ఉన్నాయా, 1 ఫ్లాట్ అయినా నాకు ఇవ్వాల్సిందే. మీరు ఏం మాట్లాడట్లే, బాగా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏం మాట్లాడకుండా అవుతుంది. ఎక్కడ ప్రసంగం అక్కడ పోయి ఇక్కడ వచ్చింది అనుకుంటున్నారా? ఎక్కడన్నా పోయి ఇక్కడే వచ్చేది, మరి మన దగ్గరికి ఇది వచ్చేది. ఇస్తారా మరి? భాగం ఇస్తారా? నాకు ఏం భాగం ఇస్తారు? ఎందుకు చెప్తున్న విషయం అంటే, మా ఆస్తి, ఇప్పుడు మహేష్ చెప్పాడు కదా, మా ఆస్తి అంతా దేవుడే. హల్లెలూయా. మా ఆస్తి అంతా దేవుడే. అందుకే నా పేరున ఏది ఉండదు. నా పేరున ఏది ఉండదు. ఎందుకంటే నా ఆస్తి నా ప్రభువే, నా ఎల్ఐసి నా ప్రభువే. కాబట్టి అంత ఆయనకే. నా పేరున ఏది ఉండదు. ఏది పెట్టుకోను, ఏది రాపించుకోను కూడా. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేనే మీ ఆస్తి, నా దగ్గరకు వచ్చేదంతా మీరు తినండి, చక్కగా పరిచర్య చేయండి నమ్మకంగా అని చెప్పాడు. కాబట్టి హల్లెలూయా. వాక్యము విని స్వీకరించి అంగీకరించి దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ నువ్వు ఉన్నట్లయితే ప్రభు శిష్యుడిగా బతుకుతావు. దేవుని ప్రేమ నీలో ఉంటుంది. ఆ ప్రేమను 10 మందికి పంచుతావు. ఆ ప్రేమ ద్వారా ప్రభువును తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. వాక్య ప్రకారంగా జీవించకపోతే నువ్వు జీవించిన జీవితము ఏమి ప్రయోజనము లేదు. ఎన్ని సంవత్సరాలైనా వాక్యము విని అంగీకరించుకోకుండా, దాని ప్రకారంగా ప్రవర్తించకుండా, నీ జీవితాన్ని ప్రభువుకు ఇవ్వకుండా జీవించినట్లయితే ఏమైనా సార్థకం ఉంటుందంటారా? నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని బైబిల్ చెబుతుంది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని స్వీకరించండి, నీ జీవితాలకు తీసుకోండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించటానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాక్యము సరిచేస్తుంది. వాక్యము నిన్ను దిద్దుతుంది. వాక్యము నిన్ను పైకి లేపుతుంది. ఆ వాక్యమే తండ్రిదైన దేవుని ఎదుట నిలబెడుతుంది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన నీ వాక్యము ద్వారా మా జీవితాలను మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం మా జీవితాలను మార్చేది నాయన. నీ వాక్యము బండను బద్దం చేయి సుత్య వంటిది ప్రభు. నీ వాక్యము మా జీవితాలను బాగు చేస్తుంది, సరిచేస్తుంది, దిద్దుతుంది నాయన. నీ వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వారిలో మీ ప్రేమను ఉంచుతానని మీరే చెప్పారు నాయన. నీ వాక్య ప్రకారంగా ప్రవర్తించే ఆ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృప చూపండి నాయన. ప్రతి ఒక్క హృదయాలను ఈ వాక్యము నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి. వాక్యమైన దేవ, మా జీవితాలన్నిటిని మీరు దర్శించండి ప్రభు. నీ వాక్య ప్రకారంగా జీవించటానికి, మేమే ప్రేమతో నింపబడడానికి, నీ ప్రేమను 10 మందికి పంచటానికి, పరలోకపు తండ్రి మీ గొప్ప ప్రేమ, కొలతలేనటువంటి మీ ప్రేమ, కల్మషం లేని ప్రేమ, మధురమైన మీ ప్రేమ యేసు నామములో మా హృదయాలలో నిండుగా కుమ్మరించబడును గాక అని ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రతి హృదయాలు మీ ప్రేమ కుమ్మరించబడును గాక. నీ ప్రేమను 10 మందికి పంచేవారముగా కృపను ఇవ్వమని వేడుకుంటూ యేసు దివ్య నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.